డిస్క్లైమర్, ఈ రెసిపీ అయితే బాలింతల కోసం కాదండి. ఎందుకంటే గుమ్మడికాయ తింటే బాలింతలకి వాతం చేస్తుంది అంటారు కాబట్టి ముందే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బాండీలో నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో తాలింపు గింజలన్నీ వేసి అవి చిటపటలాడిన తర్వాత అందులో కాస్త ఇంగువ, అలానే కరివేపాకు, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో మనం ముందు కట్ చేసి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసుకొని గరిటతో ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ముక్కలన్నీ మగ్గనివ్వాలి. ముక్కలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి. ముందే బెల్లం వేసుకుంటే మగ్గడానికి టైం పడుతుంది. బెల్లం వేసి బాగా కలిపిన తర్వాత అందులో కొద్దిగా కారం, అలాగే చింతపండు రసం వేసి ముక్కలన్నిటిని చింతపండు రసంలో ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత దింపేసుకుంటే గుమ్మడికాయ కూర రెడీ అయిపోయినట్టే. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.